ప్రైజ్ ద లార్డ్ అందరికీ. మరి ఈరోజు మనం సంఘం అంటే ఏంది అని తెలుసుకుందాం. సంఘం అనగా క్రీస్తును విశ్వసించబడినవారు. ఈ సంఘమే క్రీస్తు ప్రభు యొక్క వధువు. పరలోకంలో ఆడమగ భేదం లేదు. క్రీస్తు ప్రభు భర్త, విశ్వాసుల సంఘం భార్య. తన వధువుని తీసుకొని వెళ్ళుటకు ఆ ప్రభు రెండోసారి రాబోతున్నారు. మరి మనం తెలుసుకోవాలి, అలర్ట్ అయి ఉండాలి. కొలస్సీలకు రాసిన పత్రిక మరి 1:24లో మనం చూసినట్లయితే సంఘము క్రీస్తు శరీరము అని చెప్పబడింది. ఆయన శరీరములుగా సంఘం ఎంతో పవిత్రంగా ఉండాలి. మరియు ఎఫెసీలకు రాసిన పత్రిక మరి 5:25లో కూడా మనం ఒకసారి చూద్దామండి. క్రీస్తు సంఘమును ప్రేమించి అది కలంకమైనను మృతైనను మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట నిలబెట్టుకోవాలని వాక్యంతో ఉదక స్నానం చేత మరి పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. చెప్పబడినట్లుగా మరి తన వధువును పరిశుద్ధపరచుటకు క్రీస్తు తన ప్రాణం పెట్టాడండి. 2 కొరింథీలో మరి రాసిన చూసినట్లయితే 11:2లో పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునిగా అనగా క్రీస్తుకు సమర్పింపబడవలెనని అని చెప్పబడింది. వీటన్నిటిని బట్టి ప్రభువు తన వధు సంఘము కొరకు తన ప్రాణాన్ని విలగా చెల్లించారు అని స్పష్టంగా తెలుస్తుంది. కనుక ఆ సంఘం ఒక కన్యకలాగా పవిత్రంగా ఉండాలి. అంతేగాని కేవలం అరకొర విశ్వాసంతో అప్పుడప్పుడు మాత్రమే ప్రభువుని సేవిస్తే మరి ఏమాత్రం సరిపోదు. ఈ లోకంలో అనేక సంఘాలు ఉండవచ్చేమోనేమో, కానీ అవి ఏవి కూడా వధు సంఘంగా మనం చెప్పలేము. ఈ లోకంలోని సంఘాలు కాదు ముఖ్యం, ఏ సంఘమైనా కావచ్చు, ఏ డినామినేషన్ అయినా కావచ్చు, కానీ పరిశుద్ధమైన కన్యకులుగా ప్రభువుకు సమర్పించుకున్న వారు మాత్రమే ఆ ఎత్తబడే సంఘములో ఉంటారు. రహస్య రాకడలో సంఘం ఎత్తబడుతుంది. దీనినే రాప్చర్ అంటారు. ప్రభువు మధ్యాకాశం వరకు మాత్రమే వచ్చి సంఘాన్ని తీసుకొని రెప్పపాటుతో వెళ్ళిపోతారు. కానీ బహిరంగ రాకడలో ప్రభువు బహిరంగంగా భూమిపైకి వచ్చి ఉండిపోతాడు. కనుక బహిరంగ రాకడనే అసలైన రెండవ రాకడిగా మనం పరిగణించాలి. సిద్ధపడి ఉండాలి మనం దేవుని రాకడకి. ప్రభు రెండో రాకడ ముందు అనేక సూచనలు జరగవలసి ఉన్నది. మనం ఇప్పుడు సూచనల కాలంలో ఉన్నాము. కృపకాలం చివరి అంకలో ఉన్నాము. ప్రభు చెప్పిన సూచనలన్నీ జరిగిపోతున్నాయి. దాదాపు 90% నెరవేరినాయి. మిగతావి నెరవేరుటకు మరీ ఎక్కువ సమయం పట్టదండి. కనుక రెండవ రాకడ అతి దగ్గరలో ఉందని మనం గ్రహించుకోవాలి.